హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమతా బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ మటన్ దాల్చా. నిజంగా మటన్తో నార్మల్గా కర్రీస్ అవే చేస్తాం కదా, ఇలా వెరైటీగా చేసుకోండి మటన్ దాల్చా. నిజంగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయవలసిన డిష్ ఇది. దానికి కావాల్సిన పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, ఆనియన్స్, మునక్కాయలు, సొరకాయ ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కందిపప్పును తీసుకొని మనం మెత్తగా ఉడకబెట్టుకొని దాన్ని రుద్ది పక్కన పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి మసాలా దినుసులు మొత్తం వేయాలన్నమాట, మనం బిర్యానీ మసాలా. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లోని పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే కొద్దిగా కరివేపాకు వేసి ఫస్ట్ సాల్ట్ వేసేయాలి. మనకు సాల్ట్ తెలుసు కదా, ఫస్ట్ సాల్ట్ వేస్తే మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఒక 2 మినిట్స్ అలా ఉంచి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి మొత్తం. ఇవి వేసి కలిపిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ మటన్ని ఇప్పుడు ఇందులో వేసేసేయాలి. మనము సాల్ట్ పసుపు వేసి మంచిగా కడుక్కోవాలండి, అప్పుడే మనకు నీసు స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది. అది వేసి కలిపిన తర్వాత కొంచెం వాటర్ అంతా పైనకు వచ్చాక ఒక 2 స్పూన్స్ కారం వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి. కలిపేసి మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్ అలా ఉంచాలి, మనకు కారం అనేది ముక్కలకి పట్టాలి కాబట్టి. ఇక 10 మినిట్స్ అయ్యాక దాంట్లోనే కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా కూడా వేసేసి కాసేపు ఉంచాలి. ఇలా మంచిగా ఇదంతా ఫ్రై అయ్యాక దాంట్లోనే వాటర్ వేసి విజిల్ పెట్టేసేయాలి. మనం మటన్ ఎలా ఉడకబెట్టుకుంటామో సేమ్ అలాగే వాటర్ వేసి ఒక 4-5 విజిల్స్ వరకు పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత వేరే ప్యాన్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, అంటే ఇది మనకి సాంబార్కి అనమాట, దాల్చా చేసుకుంటున్నాం కదా దానికి. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. మునక్కాయ, సొరకాయ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. సొరకాయ మీకు అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ మునక్కాయ అవి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టమాటాలు తీసుకొని అవి పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. మనకు ఇది ఇట్లా ఫ్రై అయ్యే లోపు మనకు మటన్ ఉడికేస్తుంది అక్కడ. ఇలా 2 పొయ్యిల మీద ఒకటి ఇది పెట్టేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది, తొందరగా అవుతుంది. ఇప్పుడు దాంట్లోనే కారం, ఉప్పు కూడా వేసి కలపాలి. చూడండి మటన్ ఎంత బాగా ఉడికింది అసలు. దీన్ని పక్కన పెట్టేద్దాం. అలాగే మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసి ఇప్పుడు ఇవి మునక్కాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా, ఇందులోనే చింతపండు రసం మొత్తం వేసేసేయాలి. మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టాలి. ఇది బాగా మరగాలన్నమాట. ఇలా బాగా మరిగిన తర్వాత దీంట్లోనే మనం మెత్తగా రుద్ది పెట్టుకున్నాం కదా పప్పుని, ఆ పప్పుని కూడా ఇందులో వేసేయాలి. ఇది వేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మనం మటన్ చేసాం కదా, మటన్ కూడా ఇందులో వేసేయాలి. వేసేసి ఇప్పుడు ఇది మంచిగా మనకి మరగాలండి. ఇప్పుడు మటన్ గ్రేవీ అంతా దాని టేస్ట్ అనేది మొత్తం మనకి దాల్చాలోకి రావాలి కాబట్టి ఇది బాగా మరగాలి. మరిగిన తర్వాత కొద్దిగా దగ్గరికి అయ్యాక మనం తీసేస్తే సరిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది మటన్ దాల్చా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే దెన్ బాయ్.